ఇక రష్యా అధ్యక్షుడు పుతిన్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫైర్ అయ్యారు. ఉక్రెయిన్తో యుద్ధాన్ని 50 రోజుల్లో ఆపకపోతే ఆ దేశంపై భారీ టారిఫ్ విధిస్తానని హెచ్చరించారు. ఉక్రెయిన్పై దాడులు కొనసాగుతున్నందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ పై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పుతిన్ విషయంలో తాను చాలా నిరాశ చెందానన్నారు. ఆయన మాట మీద నిలబడే వ్యక్తి అనుకున్నాను, కానీ పుతిన్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పొద్దున్న ఒకలా మాట్లాడి రాత్రి వేళల్లో ప్రజలపై బాంబులు వేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఆ వ్యవహారం తనకు నచ్చడం లేదన్నారు ట్రంప్. తాను చాలా విషయాలకు బిజినెస్ అస్త్రాన్ని వాడతానన్నారు. యుద్ధాలను పరిష్కరించడంలో ఇది చక్కగా పనిచేస్తుందని కామెంట్ చేశారు. అయితే మాస్కోపై సుంకాలను ఏ విధంగా అమలు చేస్తారనే దానిపై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు. ఇటీవల ఉక్రెయిన్పై రష్యా దాడుల నేపథ్యంలో ట్రంప్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. నాటోకు అత్యాధునిక ఆయుధాలు అందజేస్తానని ట్రంప్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఉక్రెయిన్కు ఆయుధాల పంపిణీ నాటో సమన్వయం చేస్తుందని తెలిపారు. మాస్కోతో సుదీర్ఘంగా పోరాటం చేస్తున్న కీవ్కు మరిన్ని ఆయుధాలు అందజేసేందుకు ట్రంప్ అంతకుముందు అంగీకారం తెలిపారు. ఇక ఉక్రెయిన్కు పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థను పంపుతున్నట్టు ట్రంప్ నిర్ధారించారు. అది ఉక్రెయిన్కు చాలా అవసరం అయినందువల్ల పంపుతున్నామన్నారు. అయితే ఎన్ని పంపించాలనే దానిపై నిర్ణయం తీసుకోలేదన్నారు. తాము పంపే వాటికి ఉక్రెయిన్ 100% డబ్బు చెల్లిస్తుందని, అది తమ వ్యాపారం మాత్రమే అన్నారు ట్రంప్.